మీరందరూ కూడా ఈ జిల్లాలోనే పుట్టి ఈ జిల్లాలోనే పెరిగిన పాలమూరు బిడ్డలే. ఈ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా 10 సంవత్సరాల ఆనాటి ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలే? ఇవాళ పంకనాలు కొడుతున్న మంత్రులు ఆనాడు మంత్రులుగా పనిచేసిరు. ఏ ఒక్క రోజైనా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాజెక్టులు పూర్తి చేయి, మా పాలమూరుకు నిధులు ఇవ్వండి అని ఏ ఒక్క రోజైనా అడిగినరా? అడిగే ధైర్యం మీకు ఉన్నదా? కనీసం అనుమతి లేకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే ఫామ్ హౌజుల కన్నా మిమ్మల్ని రానిచ్చిండా? ఇవాళ మీరొచ్చి పనులు చేస్తున్న మమ్మల్ని తప్పులు పట్టే ప్రయత్నం చేయడం అంటే మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఆ చెత్త ప్రచారాన్ని మా మీద చెయ్యడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మిత్రులారా, ఈనాడు జిల్లా ప్రజలకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఇవాళ మనకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా హైదరాబాద్ రాష్ట్రానికి బూరుగుల రామకృష్ణారావు గారు బాధ్యత వహిస్తే 75 సంవత్సరాల తర్వాత అదే తట్ట పని, బట్టి పని, పార పని చేసే పాలమూరు బిడ్డకి ఈరోజు రెండవసారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ జిల్లా సమస్యల్ని తీర్చే అవకాశం వచ్చింది.